పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలను తనిఖీ చేయాల్సిన నేషనల్ మెడికల్ కమిషన్లో భారీ స్కామ్ బయటపడింది. ఒకరి కాదు, ఇద్దరు కాదు, ఏకంగా దేశవ్యాప్తంగా 36 మంది వైద్యులు, పలు మెడికల్ కాలేజీలపై సిబిఐ కేసు నమోదు చేసింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు వైద్యులు సైతం ఉండడం విశేషం. మెడికల్ కాలేజీలను అనునిత్యం తనిఖీలు చేయాల్సిన అధికారులు ప్రైవేట్ మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కవుతున్నారు. తనిఖీ జరిగిన సమయంలో ఎలాంటి అవకతవకలు లేవని నిరూపించేలా ముందస్తు సమాచారాన్ని లీక్ చేస్తున్నారు. నేషనల్ మెడికల్ కమిషన్లోని ఇన్స్పెక్షన్ సభ్యులు కొందరు కేంద్ర ప్రభుత్వ హెల్త్ అండ్ వెల్ఫేర్ శాఖలోని పలువురు అధికారులతో కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారు. సాధారణంగా మెడికల్ కాలేజీల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంటుంది. మెడికల్ కాలేజీలలో పరికరాలు, వసతులు, మెడికల్ కాలేజీల అనుమతులు, రెన్యువల్ చేసుకునే విధానాలపై పటిష్టమైన నిబంధనలు కేంద్ర ప్రభుత్వం విధించింది. అయితే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ వెల్ఫేర్ లో పనిచేసే పలువురు అధికారులు పరిస్థితి మొత్తాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వీరితో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ లో పనిచేసే ఇన్స్పెక్షన్ బృందంలోని సభ్యులు మెడికల్ కాలేజీకి వెళ్లే ముందే ఏ కాలేజీకి వెళుతున్నామో వారికి ముందస్తు సమాచారం ఇచ్చి వారి నుండి పెద్ద మొత్తంలో ముడుపులు వసూలు చేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా లక్షలు, కోట్ల రూపాయలను ఈ తరహాలో అక్రమంగా సంపాదిస్తున్నారు. ఈ బాగోతం కేవలం ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అనేక మెట్రో నగరాల్లో ఉన్న మెడికల్ కాలేజీలలో, ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఈ వ్యవహారం నడుస్తోంది. ఎన్ఎంసీలోని కీలక సభ్యుల నుండి సమాచారం వెళ్లడంతో మెడికల్ కాలేజీ యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకుని తనిఖీల నుండి తప్పించుకుంటున్నారు. ఇందుకుగాను వచ్చిన అధికారులకు లక్షల రూపాయలు అప్పజెబుతున్నారు. ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలకు ముందస్తు సమాచారం ఇస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే అధికారులకు హవాలా మార్గంలో చెల్లింపులు వెళుతున్నట్లు సిబిఐ దర్యాప్తులో బయటపడింది. బెంగళూరు, ఇండోర్, ఢిల్లీ, ఉదయ్పూర్, ఏపీ, తెలంగాణ ప్రాంతంలో ఉన్న మెడికల్ కాలేజీల యాజమాన్యాలను, కాలేజీల డైరెక్టర్లను సిబిఐ నిందితుల జాబితాలో చేర్చింది. ఛత్తీస్గఢ్లోని రావత్పురా సర్కార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చైర్మన్ రవిశంకర్, రాజస్థాన్ గీతాంజలి యూనివర్సిటీ రిజిస్టర్ మయూర్, ముంబై టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ ఛాన్సలర్ డిపి సింగ్, వైజాగ్ గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ వెంకట్, ఫాదర్ కొలంబో మెడికల్ సైన్సెస్ వరంగల్ కాలేజ్ డైరెక్టర్ జోసెఫ్ పై సిబిఐ అధికారులు కేసులు నమోదు చేశారు. దీంతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ సభ్యులను సిబిఐ నిందితులుగా చేర్చింది. ఇక మరోవైపు నేషనల్ హెల్త్ అథారిటీ జాయింట్ డైరెక్టర్ తో పాటు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అధికారులు మొత్తం 8 మందిని సైతం సిబిఐ నిందితుల జాబితాలో చేర్చింది. ఈ విధంగా మొత్తం 36 మందిపై సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లా కదిరిలో డాక్టర్ హరిప్రసాద్ ఇంటిపై సిబిఐ అధికారులు తనిఖీలు చేశారు. కీలక డాక్యుమెంట్లతో పాటు పలు సామాగ్రిని సిబిఐ స్వాధీనం చేసుకుంది. అధికారులు తనిఖీలకు వచ్చిన సందర్భంలో టెంపరరీగా ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఇన్స్పెక్షన్ రిపోర్ట్ రాయించుకునేవారు. రిపోర్ట్ రాసినందుకు ఎన్ఎంసీ సభ్యులకు లక్షల రూపాయల కొద్దీ ముడుపులు చెల్లించేవారు. ఈ ముడుపులలో సమకూర్చుకున్న సొమ్మును హవాలా చేసేవారు. రాష్ట్రాలు, దేశాలు దాటించినట్లు తెలుస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంపై అనేక చోట్ల సిబిఐ తనిఖీలు నిర్వహించింది. త్వరలోనే ఈ స్కామ్లో అరెస్ట్ల పర్వం కొనసాగనుంది.